63 మంది మావోయిస్టుల లొంగుబాటు. వారిలో 18 మంది మహిళా నక్సల్స్, 2 ఏరియా కమిటీ సభ్యులు సైతం. అందులో 36 మందిపై 1.19 కోట్ల రివార్డు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఘటన. ఒక్కొక్కరికి 50,000 చొప్పున తక్షణ సాయం. ఎస్పీ గౌరవ్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. శుక్రవారం దంతెవాడ జిల్లా కమిటీలకు చెందిన 63 మంది నక్సల్స్ ఎస్పీ గౌరవ్ రాయ్ ముందు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన 36 మందిపై 1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు గౌరవ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో కలహండి ఏరియా కమిటీ కార్యదర్శి మోహన్ అలియాస్ ఆజాద్ కర్తి, బైరంగఢ్ ఏరియా కమిటీ కార్యదర్శి హుంగి అలియాస్ రాధిక అని చెప్పేసి ఆమె పేరు. 18 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. 63 మందికి పునరావాసంలో భాగంగా తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి ₹50,000 చొప్పున అందిస్తామని ఎస్పీ తెలిపారు. వీరంతా ఐఈడీ పేలుళ్ళు మెరుపు దాడుల్లో పాల్గొన్న ఆరోపణలున్నాయి గౌరవ్ రాయ్ వెల్లడించారు. అంటే వీళ్ళపైన గతంలో ఉన్నటువంటి కేసులు ఇప్పుడు కొట్టివేస్తూ ఉన్నారా? లొంగిపోయిన వాళ్ళను ప్రజాక్షేత్రంలో జీవించడానికి వాళ్ళకి అన్ని సహాయక చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇల్లు కావచ్చు, ఇంకా అనేకం కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళపైన ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఏంది? చాలామంది లొంగిపోయిన వాళ్ళు ఇంకా కూడా అవస్థలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పనులను ముంగట పెట్టుకొని వాళ్ళపైన ఇంకా కూడా కేసుల పేరిట మీరు ఇచ్చే 50,000 వాళ్ళు తిరిగేటువంటి కోర్టు ఖర్చులకు కావచ్చు, బస్ ఛార్జీలకు కూడా కావు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు రోడ్లపైన పడుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కోర్టులకు వెళ్ళాలని చెప్పేసి స్వయంగా మేము చాలామందిని చూసాం. వాళ్ళు ఇంకా కూడా ఆ బాధ నుండి కోలుకోలేదు. సో ఆ కేసులు లేకుండా చేస్తే మీరు ఆ 50,000 కంటే పెద్ద మేలు